భారత్, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. ఈ మాట ప్రతి వీడియోలోనూ ఈ మాట నేను చెప్తూనే ఉన్నాను. ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాను అంటే, మన దేశం బాగుంటేనే మనం బాగుంటాం. బాగా గుర్తుపెట్టుకోండి, మన దేశం సస్యశ్యామలంగా ఉంటేనే మనం కూడా బాగుంటాం. మన దేశం ఉన్నతమైనటువంటి, ప్రపంచంలో ఉన్నతమైనటువంటి స్థానంలో మన దేశం ఉండాలని మనందరం కూడా కోరుకోవటమే కాకుండా ఆ విధంగా ఉండటానికి మనందరం కూడా ప్రయాసపడాలి. ఇటీవల కాలంలో మన దేశంలో మతద్వేషం అనేది బాగా ఎక్కువైపోయింది. యథా రాజా తథా ప్రజ అన్నారు. అంటే రాజును బట్టే ప్రజలు ఉంటారు, అలాగే ప్రభుత్వాన్ని బట్టే ప్రజలు ఉంటారు. అయితే ఈ రోజున మన ప్రభుత్వాలు శాతకాని ప్రభుత్వం అని చెప్పక తప్పదండి. శాతకాని ప్రభుత్వాలని చెప్పక తప్పదు. ఏం చేతనంటే, ఈ రోజున మత కల్లోలాలు రేగిపోవడానికి గల కారణం ఏంటంటే, పనిగట్టుకుని కొంతమందిని నక్సలైట్లు ఎలా తయారు చేస్తారో, కొంతమంది రౌడీని ఎలా తయారు చేస్తారో, అలాగే కొంతమంది మత విద్వేషుల్ని కొంతమందిని తయారు చేసి వారికి నెలకి ఇంతని ప్యాకేజ్ ఇచ్చి వారిని ఊరి మీదకి పంపించేస్తున్నారండి. మన ప్రజల మీదకి పంపించేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇదివరకు కులాలకి మధ్య శిక్షలు పెట్టి వాళ్ళ కొట్టుకు చస్తే ఇలా ఆనందించేవారు. ఇప్పుడు అలా కాదండి, ట్రెండ్ మారింది. మతాల మధ్య ద్వేషాలు పెంచుతున్నారు. అంటే ఇందులో మీకు నేను చెప్పనవసరం లేదు, చాలామంది ఉన్నారు. వాళ్ళు జై శ్రీరామ్ అనేటువంటి ఒక నినాదం తీసుకొచ్చారు. మంచిదే, జై శ్రీరామ్ అనటం. వాళ్ళు ఇప్పుడు క్రైస్తవులు ఉన్నారు, వందనాలు చెప్పుకుంటారు. అలాగే ముస్లిం సహోదరులు ఉన్నారు, సలామాలేకుని చెప్పుకుంటారు. అలాగే జై శ్రీరామ్ చెప్పుకోవటంలో తప్పేం లేదు. కానీ జై శ్రీరామ్ అని చెప్తావా చెప్పని ఆ యొక్క ముస్లిం సహోదరుని గడ్డాలు పట్టుకుని బలవంతం చేయటం అది తప్పు. అలాగే వారి విశ్వాసాలు ప్రకటించుకోవట్లో ఎవరి విశ్వాసాలు వారు ప్రకటించుకోవచ్చు భారత రాజ్యాంగం ప్రకారం, అది తప్పులేదు. కానీ ఒకరి విశ్వాసాలను దూషించడం అనేది చాలా తప్పు. మరి అలాగా దూషిస్తున్నప్పుడు ప్రభుత్వం చూడనట్టు కళ్ళు మూసుకుంటే దేశం బాగుపడుతుందా, నాశనం అయిపోతుందా? కాబట్టి ప్రజలారా, యువతీ యువకులారా బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మనకి దేశాన్ని అభివృద్ధి పరిచే విధంగా ముందుకు తీసుకెళ్ళబట్టి నాయకులు కావాలి తప్ప, కానీ ఈ యొక్క మత నాయకులు మనకు అవసరం లేదు. ఈ మత నాయకులు మనకి అవసరం లేదు. ఇటీవల కాలంలో రాధా మనోహర్ దాసు క్రైస్తవుల మీద, వారు నమ్ముకుంటున్న బైబిల్ మీద చాలా అంటే చాలా ఆయన అనరాని మాటలు అంటూ ఉన్నాడు. అయితే ఆ యొక్క ఒకసారి వీడియో చూద్దాం. ఈ వైపు చెప్పు. అంటే నువ్వు జై శ్రీరామ్ అంటేనే గొప్ప అనుకుంటున్నాయండి. నేను అదేం చెప్పలేదు కదా. నా పూర్వీకులు శౌర్యంలో గొప్పోళ్ళు కాదు నాన్న. బైబిల్ పనికిమాల పుస్తకం, పెంట పుస్తకం, నీకు పేరు పెట్టని దరిద్ర పుస్తకం. ఇప్పుడు నువ్వు దీన్ని చదువు. ఇది ఎంత బొకడాది నీకు అర్థమవుతుంది. పైన చదువు, ద్వితీయోపదేశమా? చదువు. విను. బైబిల్ బొకరాది అని నేను నిరూపించలే. బైబిల్ బొకరాది అని నువ్వే నిరూపించావు. నీ పేరు బొకరా బైబిల్లో లేదు అని, నువ్వు మాకే పుట్టావని. ఆ వీడియో చూశారు కదా. బైబిల్ గురించి ఏం చెప్తున్నాడంటే, బైబిల్ బొకడా బైబిల్ అని చెప్పాడు. ఇంకా బైబిల్ ఇంకా చిరగ్గా మాట్లాడాడు. ఆ మాటలు మన నోటితో కూడా ఉచ్చరించబుద్ధి వేయట్లేదు, ఉచ్చరించడానికి కూడా ఇష్టం లేదు నాకు. అలా అతను మాట్లాడుకుంటూ వచ్చాడు. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే, రాధా మనోహర్ దాసు తెలిసి మాట్లాడుతున్నాడా తెలియక మాట్లాడుతున్నాడా అనేది అది ఆయనకే వదిలేద్దాం. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఈ బైబిల్ని మరి విశ్వసిస్తున్నారో ఇది వాళ్ళకి పరిశుద్ధమైన గ్రంథం. ఓకేనా? ఈ పరిశుద్ధమైన గ్రంథాన్ని అతను బొకడా బైబిలు ఇక అనేకమైన బూతులు తిడతా వచ్చాడు. మరి వారి యొక్క మనోభావాలు దెబ్బతింటాయా లేదా? అయితే విషయం ఏంటంటే, ఈ రాధా మనోహర్ దాసు బైబిల్ని బొకడా బైబిలు ఇంకా ఏదో అన్నాడు కదా,
అలా బైబిల్ని తిడితే భగవద్గీతని పరోక్షంగా తిట్టినట్టే. మీకు అర్థమవుతుందండి? భగవద్గీతని పరోక్షంగా తిట్టినట్టే. బైబిల్ని తిడితే భగవద్గీతను కూడా పరోక్షంగా తిట్టినట్టే. ఎందుకు చెప్పమంటారా? నేను చాలామందికి చెప్తూ ఉంటాను, అన్ని గ్రంథాలు చదవమంటాను. అన్ని గ్రంథాలు చదవండి, మీకు నచ్చిన దాన్ని మీరు అనుసరించండి అని చెప్తూ ఉంటాను. అయితే బైబిల్లో భగవద్గీతలో ఏం చెప్పబడినాయో అయ్యే విషయాలు బైబిల్లో కూడా ఉన్నాయి. అంటే చాలా దగ్గర సంబంధం ఉంది. భగవద్గీతకి బైబిల్కి చాలా దగ్గర సంబంధం ఉంది. ఇస్కానా సంస్థను స్థాపించిన వారు శ్రీల ప్రభుపాదాల వారు. ఇస్కానా సంస్థను స్థాపించిన వారు శ్రీల ప్రభుపాదాల వారు. ఆయనది కలకత్తా. యాక్చువల్గా ఆయనది కలకత్తా. అయితే ఆయన గురువు గారైనటువంటి శ్రీల భక్త సిద్ధాంత సరస్వతి ఠాగూర్. మీకు అర్థమవుతుందండి ఎవరు గురువు గారు అని అంటే, ఎవరైతే ఇస్కానా సంస్థను స్థాపించారో ఆయన గురువు గారు శ్రీల భక్త సిద్ధాంత సరస్వతి ఠాగూర్ గారు. కృష్ణ చైతన్యాన్ని పాశ్చాత్య దేశాల్లో ప్రచారం చేయాలని ఆదేశించారు. అందుకే ఆయన తన జీవితకాలపు మలి దశలో దాదాపు 70 ఏళ్ల వయసులో అమెరికాకు వెళ్ళారు. అక్కడ మొదట న్యూయార్క్లో నిస్వార్థంగా ప్రసారం చేస్తూ ఇస్కానా సంస్థను స్థాపించారు. ఇదండి. ఇప్పుడు ఇస్కానా సంస్థ అనేది ఇండియాలో స్థాపించబడలేదండి, న్యూయార్క్లో స్థాపించబడింది. ఏమండి, మన దేశంలో ఉన్నటువంటి విశ్వాసాన్ని అమెరికా వంటి దేశాల్లో, ఇజ్రాయెల్ అనేటువంటి దేశాల్లో, న్యూయార్క్ లాంటిటువంటి దేశాల్లో ఇలా ప్రకటించుకుంటున్నాం. మనది ఇస్కానా వారు ప్రకటించినటువంటి భక్తి ఎక్కడిదేనంటే మన ఇండియాలోది. వీళ్ళు పాశ్చాత్య దేశాలు వెళ్ళి అక్కడ వారి యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకుంటున్నారు స్వచ్ఛందంగా. మరి అదేవిధంగా క్రైస్తవులు వారి యొక్క విశ్వాసాన్ని, ముస్లింలు వారి యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకుంటున్నారు. అలా ప్రకటించుకోవడానికి మనకు భారత రాజ్యాంగం హక్కును కూడా కల్పించింది. అయితే ఈ ఇస్కాన్లోనే ఉంటూ ఈ రాధా మనోహర్ దాస్ యొక్క యాసం, ఆ యొక్క వేషధారం చూస్తే అతను ఇస్కాన్కి సంబంధించిన వ్యక్తిలాగానే ఉంటాడు. అయితే ఇస్కాన్కి సంబంధించినటువంటి ఇస్కానా సంస్థను స్థాపించినటువంటి శ్రీల ప్రభువారు ఆయన బైబిల్ని చాలా గొప్పగా చెప్పారు. బైబిల్ గురించి ఏం చెప్పారంటే మనం చూస్తే, శ్రీల ప్రభుపాదాల వారు యేసుక్రీస్తు గురించి చాలా గౌరవంగా మాట్లాడారు. ఆయనను దేవుని అత్యుత్తమ పుత్రుడిగా, గురువుగా స్వీకరించారు. దేవుని గురించి ప్రచారం చేసే ఎవరైనా మనకు గురువులతో సమానమని, యేసుక్రీస్తు లాంటి గొప్ప వ్యక్తి అని అన్నారు. అంతేకాదు, బైబిల్ బోధనలు మనం సరిగా అర్థం చేసుకుంటే అవి ఆధ్యాత్మిక ఎదగడానికి సహాయపడతాయని చెప్పారు. కాబట్టి ఈ ఇస్కానా సంస్థని ఎవరైతే స్థాపించారో శ్రీల ప్రభు వారు యేసుక్రీస్తు వారి గురించి ఆయన గురువుగా అంగీకరించని చెప్పారు. బైబిల్ కూడా చాలా ఆధ్యాత్మిక గ్రంథమని అని చెప్పారు. ఆ సంస్థలో ఉండి ఈ యొక్క రాధా మనోహర్ దాసు వాళ్ళకి వ్యతిరేకంగా, బైబిల్కి వ్యతిరేకంగా కదండి, వాళ్ళు ఏ విశ్వాసాన్ని కనుగొన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా ఆయన ఈ రోజున ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే ఈ రోజున మీకు ఒక విషయం చెప్పాలి. ఏమిటంటే, ఈ రోజున గరిగిపాటి వారికి కానీ, గంగాధర శాస్త్రి గారికి కానీ, లేదా చాగంటి కోటేశ్వరరావు గారికి కానీ లేని ఫాలోవర్స్ ఈ యొక్క రాధా మనోహర్ దాస్కి ఉన్నారంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకు చెప్పమంటారా? యూట్యూబ్లో మంచి మాటలు చెప్పే వీడియోలు ఎవరు చూడట్లేదు. ఈ యూట్యూబ్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, లేదా ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, ట్విట్టర్లో కానివ్వండి, లేదా అనేకమైనటువంటి సోషల్ మీడియాలో మనం చూస్తున్నటువంటి వీడియోలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు మన మంచిని కోరి, మన ఆధ్యాత్మిక విలువలు కోరి, మనం ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని చెప్పేటువంటి గొప్ప మరి మెసెంజర్లు లేదా ప్రసంగికులు, ఆధ్యాత్మిక గురువులు చెప్పే మాటలు వినేదానికన్నా ఇలా అనాలనిపిస్తుంది, ఇలాంటి పోరంబోకు అనాలనిపిస్తుంది. కాకపోతే అది మనకు అది సరైనటువంటి వాడు కాదు. అలాంటి ఉచ్చారణ మాట్లాడటం దేవుని యొక్క సేవకుల యొక్క లక్షణం కూడా కాదు. కానీ మనసు అనిపిస్తుంది, తనకు పోరంబోకు అనాలనిపిస్తుంది.
కానీ అలా అనటం సంస్కారం కాదు. మరి అతను అన్నాడు కదండి, క్రైస్తవులు చాలా అన్నాడు కదా అంటే అతను ఒక అజ్ఞానంలో ఉన్నాడు, అతను ఒక మూర్ఖత్వంలో ఉన్నాడు. అతను మంచోడే, అతనిలో ఉన్నటువంటి దురాత్మ అతన్ని అలా నడిపిస్తుంది. కాబట్టి క్రైస్తవులందరూ ఎవరైతే ఉన్నారో, దేవుని పిల్లలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయన గురించి ప్రార్థన చేయండి. నాకు భవిష్యత్తులో అతను దేవుని దగ్గరికి వచ్చి, ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగి మరలా ప్రభు యొక్క పని చేస్తాడు అనేటువంటి ఆలోచన నేను కలిగి ఉన్నాను. అంటే దేవుడు తనను వాడుకోబోతాడు అనేటువంటి ఆలోచన నేను కలిగి ఉన్నాను. వాడుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకి మంచి జ్ఞానమే ఉంది, మంచి వాక్శక్తి ఉంది, మంచి ఆరోగ్యం ఉంది. అయితే అవి సరైనటువంటి విధానంగా అవి వాడుకుంటే ఆయనకి ఆశీర్వాదం, ఆయన మాటలు విన్నవారికి ఆశీర్వాదం. కానీ ఆయన సరైనటువంటి విధానంలో వాడుకోకుండా దాన్ని దుర్వినియోగానికి వాడుకుంటూ ఉన్నాడు. అంటే మత ద్వేషాలు రేపే విధంగాను, అదేవిధంగా మరి చెడ్డ మాటలు, బైబిల్ని బొకడా బైబిల్ అని చెప్పడం, క్రైస్తవుల్ని గొర్రెలని చెప్పడం, ఇలాగా ఎడారి మతాలని చెప్పడం, ఇవన్నీ అతను అపశృతులు అంటారన్నమాట. అంటే మంచి మాటలు కాదు, చెడు ద్వేషానంతా కూడా నింపుకుని వాటినే వెళ్ళకొక్కుతూ ఉన్నాడు. అది ఏమాత్రం అతనికి క్షేమకరం కాదు, అతని మాటలు వింటున్న వారికి కూడా ఏమాత్రం కూడా క్షేమకరం కాదు. ఇంకా చివరిగా నేను ఈ భగవద్గీత గురించి, బైబిల్ గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి. క్రైస్తవులు కానివ్వండి, హిందువులు కానీ ఈ విషయాలు చాలా జాగ్రత్తగా మీరు వినాలి. భగవద్గీత, బైబిల్ రెండు చదవండి. రెండు చదివితే, రెండు కంపేర్ చేస్తే చాలా దగ్గర సంబంధం ఉంటుంది. శ్రీకృష్ణుడు తాను సూర్యుని అని చెప్పుకున్నాడు. అదే బైబిల్లో యెహోవా నేను నీతి సూర్యుని అని చెప్పుకున్నాడు. ఓకేనా? అదేవిధంగా శ్రీకృష్ణుడు నేను రాజుని అని చెప్పుకున్నాడు. మనుషుల్లో నేను రాజుని అని చెప్పుకున్నాడు. అదే యేసుక్రీస్తు వారు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని చెప్పేసి బైబిల్ గ్రంథంలో ఉంది. ఓకేనా? అదేవిధంగా మృగాలలో నేను సింహాన్ని అన్నాడు. ఎవరు? శ్రీకృష్ణుల వారు. యేసుక్రీస్తుల వారు యోధా గోత్రపు సింహం అని రాయబడింది. ఇలా మనం కంపేర్ చేసుకుంటూ మనం అలా ప్రయాణం చేస్తే, నేను శ్రీకృష్ణుల వారు చెప్తాడు, నేను ఆదియు అంతమై ఉన్నాను అని చెప్పాడు. అదే మాట యేసుక్రీస్తు వారి గురించి, నేను ఆదియు అంతమై ఉన్నాను, మొదటి వాడును కడపడి వాడినని యేసుక్రీస్తు వారి గురించి బైబిల్లో ఉంది. ఇలా మనం కంపేర్ చేసుకుంటే చాలా మట్టికి బైబిలు, భగవద్గీత రెండు చాలా దగ్గరగా ఉంటాయండి. బైబిలు, భగవద్గీత చాలా దగ్గరగా ఉంటాయి. ఆధ్యాత్మిక రంగంలో ప్రయాణం చేయటం చాలా కష్టమని శ్రీకృష్ణుడు చెప్పాడు. అదే మాట బైబిల్లో యేసుక్రీస్తు వారు కూడా చెప్పారు. కాబట్టి మీరు నిస్వార్థంగా, అంటే మనసులో ఏ స్వార్థం లేకుండా మీరు భగవద్గీత చదవండి, తర్వాత బైబిల్ కూడా చదవండి. ఆ రెండు చదివిన తర్వాత మీరు ఏది అనుసరించాలని మీకు అనిపిస్తే దాన్ని అనుసరించండి. అంతే తప్ప కానీ మనం ఒకరినొకరు దూషించుకోవద్దు, అలాగే ఒకరినొకరు మనం గాయపరచుకోవద్దు, ఒకరినొకరు మనం అవమానపరచుకోవద్దు. ఎందుకంటే మనం నశించిపోవటం, అంటే ఆ భగవంతునికి ఏమాత్రం కూడా మనం నశించిపోవటం అనేది దానికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. కనుక భగవంతునికి ఇష్టం లేని పని, భరతమాతకి ఇష్టం లేని పని, అంటే మన భరతమాత అంటే మన దేశం అండి, తప్పుగా అర్థం చేసుకోకండి. మన దేశాన్ని మనం తల్లితో భావించాలి. మాతృభూమి, మన మాతృభూమి, మాతృ అంటే తల్లి కదా. కాబట్టి మన మాతృభూమిని తల్లితో మనం తీసుకుంటున్నామన్నమాట. భరతమాత అంటే అది దాని అర్థం. కాబట్టి ఇంకొక మాట చెప్పాలంటే, ప్రకృతి తల్లి అయితే పరమాత్మ తండ్రి. ప్రకృతి వృద్ధి చెందాలంటే ఆ వృద్ధి చెందడానికి పరమాత్మ యొక్క ఆత్మ ఉండాలి. ఇప్పుడు ఈ దేహం ఉందా, ఈ దేహంలో దేవుని ఆత్మ ఉంది. ఈ దేహము మట్టిలోంచి వచ్చింది, మట్టిలో కలిసిపోద్ది. ఈ యొక్క ఆత్మ మరలా దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. అంతే మాత్రమే కాదు, మరి భగవద్గీతలో శ్రీకృష్ణుడు నేను అందరిలోనూ చైతన్యంగా ఉన్నానని చెప్పాడు. అదే బైబిల్లో మరి దేవుని గురించి ఏముందంటే, అందరిలోనూ నేను ఆత్మరూపుగా ఉన్నానని చెప్పబడింది. ఇలా అనేకమైన విషయాలు చాలా దగ్గరగా భగవద్గీత, బైబిల్ చాలా దగ్గరగా ఉంటుంది. మీరు జ్ఞానం పెంచుకోవాలంటే, దైవికమైనటువంటి విషయాలు తెలుసుకోవాలంటే, ఆధ్యాత్మికంగా మీరు ఎదగాలంటే రెండు గ్రంథాలు చదవండి. నిస్వార్థంగా రెండు గ్రంథాలు చదవండి. విషయం ఏంటి అంటే, రెండు గ్రంథాలు మనం చదివి ఇప్పుడు మనకి ఆ విషయం, ఈ రెండు గ్రంథాలు చదివిన తర్వాత మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మనం జనరల్ హాస్పిటల్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ అన్ని చెకప్లు చేస్తారు. జనరల్ హాస్పిటల్కి వెళ్తే
అలా కాకుండా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళామనుకోండి ఒక ప్రత్యేకమైన ట్రీట్మెంటే ఉంటుంది. అదేవిధంగా శ్రీకృష్ణుడు ఎందుకు వచ్చాడో, యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడో మీరు తెలుసుకుంటే మీకు ఎవరిని అనుసరించాలనేది మీకు అర్థమైపోతుంది. శ్రీకృష్ణుడు ఈ భూభారాన్ని తగ్గించడానికి వచ్చాడు, అలాగే సాధువులను రక్షించడానికి వచ్చాడు. అదేవిధంగా మరి ఎవరైతే మరి శిక్షిస్తున్నారో వారిని, ఎవరైతే శిక్షించబడుతున్నారో వారిని రక్షించడానికి వచ్చాడు. అంటే దుష్టుల్ని శిక్షించడానికి, అలాగే శిక్షించబడుతున్న వారిని రక్షించడానికి ఆయన వచ్చాడు. అలాగే ఆయన భక్తుల కోసం ఆయన వచ్చాడు శ్రీకృష్ణుడు. అదేవిధంగా యేసుక్రీస్తు వారి గురించి కూడా లోక పాపం మోసుకుని పోవు దేవుని కొర్రపిల్లగా నేను వచ్చానని చెప్పుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకా అనేకమైన విషయాలు, ఆయన వచ్చినటువంటి కారణాలు అనేకమైన విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనము దైవికమైనటువంటి విషయంలోనూ, అలాగే దేశం పట్ల శ్రద్ధ మనం కలిగి మనందరం కూడా, మన ముఖ్యంగా యువతీ యువకులు ఈ యొక్క విషయాల మీద ఆలోచన కలిగి మనం చదువుకున్నాం కాబట్టి చదువుకున్నటువంటి యువతీ యువకులుగా మనందరం కూడా మన దేశం మరి కాపాడే విషయంలో, దేశాన్ని రక్షించుకునే విషయంలో, మన ఐక్యత కలిగి ఉండే విషయంలో మనందరం కూడా ఒక అవగాహనకు రావాలని ఈ విషయాలు మీతో నేను మాట్లాడుతూ ఉన్నాను. కనుక రానున్న దినాల్లో భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ, ప్రజెంట్ మనకి ఏజెండా ఏమిటి అంటే మన భారతీయులు బస్ అంతే. నేను కేరళ వాడిని, నేను ఆంధ్ర వాడిని, నేను కర్ణాటక వాడిని, నేను మహారాష్ట్రని అవి మనం చెప్పుకోవద్దు. అలాగే నేను హిందువుని, నేను ముస్లింని, నేను క్రైస్తవుని అవి కూడా మనం చెప్పుకోవద్దు. అలాగే నేను మాదిగా, రాజు, రెడ్డి అది కూడా మనకు వద్దు. నేను భారతీయుణ్ణి, దట్సాల్ అయిపోయింది. నేను భారతీయుణ్ణి, అదే నాక కులం అనుకోండి, అదే నా మతం అనుకోండి, ఓకేనా, ఏదైనా అనుకోండి, నేను భారతీయుని అంతే, అంతమట్టుకే. కాబట్టి భారతదేశంలో ఉన్న మరి 100 కోట్లు దాటిపోయామండి మన జనాభా. భారతదేశంలో ఉన్న 100 కోట్లకు పైగా ఉన్న జనాభా మనందరం కూడా ఏకతాటి మీదకి రావాలి. భారత రాజ్యాంగాన్ని అనుసరించి మనం ముందుకు ప్రయాణం చేస్తే మనకు క్షేమకరం. లేదు భారత రాజ్యాంగాన్ని కాదని మనం ప్రయాణం చేస్తే మన అందరం నాశనం తెచ్చుకుంటాం. కాబట్టి ఏ గ్రంథాల మీద ద్వేషం లేకుండా, అలాగే మరి ముఖ్యంగా మరి రాధా మనోహర్ దాస్ గారిని కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ఆయన గురించి ప్రార్థన చేయండి. ఆయన సరైన మార్గంలో ప్రభు ఆయన నడిపించను గాక. అదేవిధంగా మనందరం కూడా మరి భారతీయులుగా మనందరం ఒక ఐక్యత కలిగి సోదర భావంతో మనందరం ముందుకు ప్రయాణం చేయాలని ప్రేమపూర్వకంగా ఒక సహోదరుడిగా ఈ యొక్క విషయాలు మీకు తెలియజేస్తున్నాను. అట్ల విధంగా ప్రయాణం చేయడానికి ప్రభు మనందరికీ సహాయం దయచేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ఆఫ్ యూ.